ఆదాయ పన్ను శాఖ నోటీసులు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా వ్యాపారులు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు పెద్ద మొత్తాల్లో నగదు లావాదేవీలు చేసిన వ్యక్తులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఐటీ శాఖ దేశవ్యాప్తంగా డిజిటల్ నిఘాను పెంచింది. బ్యాంక్ లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లు, భారీ నగదు డిపాజిట్లు, షేర్ మార్కెట్ పెట్టుబడులు, అదేవిధంగా విదేశీ ట్రాన్సాక్షన్లపైన ప్రత్యేక సాఫ్ట్వేర్లతో పరిశీలిస్తున్నారు అధికారులు. ఆదాయానికి మించి ఖర్చులు, అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే సెక్షన్ 131 క్లాజ్ 1A కింద నోటీసులు జారీ చేస్తున్నారు ఐటీ అధికారులు. ఈ సెక్షన్తో ఐటీ అధికారులకు ఒక వ్యక్తిని ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు నిపుణులు. వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆస్తుల పత్రాలు, కంపెనీ లావాదేవీలు, నగదు బదిలీలు, ఆదాయ పన్ను రిటర్న్ల పత్రాలు ఇవ్వాలని ఆదేశించే అధికారం కూడా ఉంటుందని తెలిపారు. అవసరమైతే వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా ఆదేశించవచ్చంటున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు 131(1)A ఒక స్పెషల్ సెక్షన్. ఈ సెక్షన్ లో ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్, ఇన్వెస్టిగేషన్ అథారిటీస్ కి స్పెషల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్పెషల్ పవర్స్ ఏంటంటే, ఈ కోర్టుకి అయితే ఏదైతే పవర్స్ ఉంటాయో, ఏ పవర్స్ ఉంటాయి, ఎవరికైనా సమ్మన్స్ ఇచ్చి వాళ్ళ ఆఫీస్కి పిలవడము, వాళ్ళ అటెండెన్స్ తీసుకురావడము, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కాల్ ఫర్ చేయడము, కొన్ని పవర్స్ ఉన్నాయి. ఆ కోర్టుకి పవర్స్ ఉన్నాయి. సివిల్ ప్రొసీజర్ కోడ్లో సేమ్ పవర్స్ ఈ సెక్షన్లో ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్, ఇన్వెస్టిగేషన్ అథారిటీస్కి ఇవ్వడం జరిగింది. సో ఈ పవర్స్ ఇవ్వడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ ఎక్కడైతే అవసరం ఉన్నదో, ఎక్కడైతే కన్సీల్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నదో అక్కడ ఈ నోటీసులు ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పటికే కొంతమంది వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రాజకీయాలకు అనుబంధంగా ఉన్న వ్యక్తులకు ఈ నోటీసులు వెళ్లినట్లు సమాచారం. కొంతకాలంగా జరిగిన భారీ భూముల కొనుగోళ్లు, నగదు లావాదేవీలు, బినామీ పెట్టుబడులపై ఐటీ శాఖ దృష్టి పెట్టిందంటున్నారు నిపుణులు. దీంతో చార్టెడ్ అకౌంటెంట్స్, ట్యాక్స్ కన్సల్టెంట్స్, న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. రీజన్స్ లేకుండా వాళ్ళు ఈ సమ్మన్స్ ఇష్యూ చేయలేరు. వాళ్ళకు జిఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, లేకుంటే సెంట్రల్ డిపార్ట్మెంట్లో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఉంటుంది, FIU, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇన్పుట్స్ వచ్చినాయనుకోండి, లేకుంటే సెబీ ఉంటుంది, లేకుంటే కొన్ని బోగస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, లేకుంటే రకరకాల థర్డ్ పార్టీ డేటా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, ఇటువంటి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద వాళ్ళు సమ్మన్స్ ఇష్యూ చేయొచ్చు. తమకు కూడా నోటీసులు వస్తాయేమో అని ఆందోళన చెందుతున్నారు బడా వ్యాపారులు. ముఖ్యంగా ఐటీ రిటర్న్స్ లో చూపిన ఆదాయం కంటే ఎక్కువ స్థాయిలో ఖర్చులు చేసిన వారు, పెద్ద మొత్తాల్లో నగదు లావాదేవీలపై దృష్టి సారించింది ఐటీ శాఖ. 131 క్లాజ్ 1A నోటీసులు రావడం అంటే నేరం చేసినట్టు కాదని, ఐటీ శాఖకు అనుమానం కలిగిందని అర్థమంటున్నారు ట్యాక్స్ నిపుణులు. అందుకే సరైన పత్రాలు, లావాదేవీల ఆధారాలు ఉంటే భయపడాల్సిన అవసరం లేదంటున్నారు ఎక్స్పర్ట్స్. మెయిన్ ఇంపార్టెంట్ డిస్టింక్షన్ ఏంటంటే, ఇప్పుడు 1Aలో మీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొసీడింగ్స్ ఓపెన్ లేకున్నా, ఏమీ లేకున్నా, డైరెక్ట్గా కూడా ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ ఈ నోటీస్ ఎవరికైనా ఇష్యూ చేసేసి, వాళ్ళకి సమ్మన్స్ ఇష్యూ చేసేసి, వాళ్ళ ఆఫీస్కి పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ అఫేర్స్, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఉన్నా లేకున్నా, స్టార్ట్ అయినా లేకున్నా, ఈ పవర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్కి ఇందులో ఇచ్చింది. కానీ ముఖ్యంగా ఇందులో ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ కూడా ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సెక్షన్ ఏం చేస్తుందంటే, వాళ్ళు ఎప్పుడైతే ఈ నోటీస్ ఇష్యూ చేస్తారో వాళ్ళ దగ్గర తగిన రీజన్స్ ఉండాలి. ఐటీ అధికారులకు సరైన వివరణ ఇవ్వకపోతే దర్యాప్తు, సోదాలు, పెనాల్టీలు వచ్చే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్.